నా పేరు సర్ముత్ సూరుబాబు. నేను గిరిజన సంఘ జిల్లా అధ్యక్షుడిని ప్లస్ బీఎస్సీ సాధన కమిటీ సభ్యుడిని. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఏజెన్సీ మొత్తం ఉన్నటువంటి గిరిజన ప్రాంతాల ఉన్నటువంటి ప్రజలందరూ అల్లాడిపోతున్నారు. ఎందుకంటే గతంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు అరకు పర్యటన వచ్చినప్పుడు జీవో నెంబర్ 3ని బదులుగా వేరే జీవో నెంబర్ తీసుకొచ్చి 100కి 100% గిరిజనులకి ఉద్యోగాలు ఇస్తానని చెప్పేసి ప్రకటన చేశారు. ఏజెన్సీ ప్రాంతంలో ఉద్యోగాలు వస్తాయని చాలా సంబరపడ్డారు. కానీ ఇప్పుడు మెగా డిఎస్సి పేరుతో అందరు కలిపి ఉద్యోగాలు తీస్తున్నారు. దానివల్ల 6% అంటే 100కి 6% మాత్రమే ఈరోజు ఉద్యోగాలు వస్తున్నాయి. ఈరోజు ఏజెన్సీ ప్రాంతాల్లో 94% ఈరోజు ట్రైబల్స్ ఉన్నారు, 6% గిరిజనేతలు ఉన్నారు. కానీ 6% గిరిజనులకి ఉద్యోగాలు ఇస్తున్నారు, 94% గిరిజనులకు ఉద్యోగం ఇస్తున్నారు. ఒకసారి ఆలోచన చేయండి. ఏజెన్సీ ప్రాంతాల మెజార్టీకి ఈరోజు గిరిజనులు జీవిస్తున్నారు కాబట్టి 100కి 100% ఈరోజు గిరిజనులకే ఉద్యోగాలు ఇవ్వాలని చెప్తున్నాం. ఈరోజు అల్లూరు జిల్లాలో 400 పోస్టులు ఉంటే కేవలం 24 పోస్టులు మాత్రం ఈరోజు తీస్తానని చెప్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయము? ఈ విధంగా గిరిజన చట్టాలు తుంగలకు తొక్కే విధంగా ఈరోజు ఈ కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేస్తుందని చెప్పి మేము భావిస్తున్నాం. ఇది కరెక్ట్ కాదు. 100కి 100% ఈరోజు గిరిజనులకి ఇక్కడ తీయాలి ఉద్యోగాలు అని చెప్పేసి చూస్తున్నాం. అలాగే రంపచోడవరం కానీ అలాగే విఆర్పురం కానీ ఆ పక్కన ఇంకా ఉన్న మండలాల్లో 1035 పోస్టులు ఉంటే కేవలం అక్కడ 61 పోస్టులు మాత్రం ట్రైబుల్కి తీస్తున్నారు. ఇది చాలా అన్యాయం అని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం జీవో నెంబర్ 3 ఇంప్లిమెంటేషన్ చేసి దాని ప్లేస్ లో ఇంకొక జీవోని తీసుకొచ్చి 100కి 100% ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులకి ఇచ్చేటట్టుగా ఆలోచన చేయాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఈ కేంద్ర ప్రభుత్వానికి కోరుతున్నాం.